హాయ్ అండి, నేను మీ అడ్వకేట్ సురేష్ని. ఈరోజు లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం. అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజీవనం అనేది నేరమా లేదా చట్టపరంగా చెల్లుబాటు అయ్యిద్దా అన్న విషయాన్ని పూర్తిగా విశ్లేషిద్దాము. భారతదేశంలో వివాహ బంధానికి చాలా విలువ ఉంటుంది. అయినా కొందరు వ్యక్తులు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తుంటారు. దీన్నే సహజీవనం అంటారు. అయితే పెళ్లి చేసుకోకుండా ఇలా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న జంటకు కూడా చట్టపరంగా కొన్ని హక్కులు ఉంటాయి. భారతదేశంలో పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 వంటి చట్టాలు ప్రతి ఒక్కరి జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రతను కాపాడుతాయి. సహజీవనం చేసేవారు ఇలాంటి చట్టాల ప్రకారం వేధింపులు, హింసకు వ్యతిరేకంగా పోరాడవచ్చు, గౌరవంగా జీవించవచ్చు. ఆర్థిక భద్రతల విషయంలోనికి వస్తే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్న వ్యక్తితో అతని మీద 1973 సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద సెక్షన్ 125 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారము లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి మీద మెయింటెనెన్స్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు, అంటే మనోవర్తి కేసు కూడా ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న మహిళ సదరు వ్యక్తి మీద గృహహింస చట్టం కింద కేసు కూడా ఫైల్ చేయొచ్చు. సో మహిళలకు న్యాయం పొందేందుకు వేధింపులు భయపడకుండా జీవించడానికి సహాయపడుతుంది. అయితే మరి అవివాహిత జంటలకు జన్మించిన పిల్లల హక్కుల గురించి మాట్లాడదాం. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లలకు లీగల్ స్టేటస్ కూడా ఇటీవల కాలంలో మెరుగుపడింది. అంటే పెళ్లి చేసుకున్న వారికి జన్మనించిన వారితో పోలిస్తే వాళ్ళకి ఏ విధంగా హక్కులు ఉన్నాయో ఈ సహజీవనంలో ఉన్న వ్యక్తులకి పుట్టిన పిల్లలకు కూడా ఆ విధంగానే హక్కులు ఉంటాయి. ఈ పిల్లలకు హక్కుల రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా ఆస్తి హక్కులు, కస్టడీ విషయాలకు సంబంధించి నిర్దిష్ట నియమాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.